ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు మరియు మేము పిలవగానే వచ్చిన మదన్ మోహన్ రెడ్డి గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. ఈ స్కూల్లో చిన్నపిల్లలన్నా ఈ స్కూల్ వాతావరణం అన్నా మాకు చాలా అభిమానం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ స్కూల్లో ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగినా ముందు అతిథిగా పార్టీలకి అతీతంగా నేనే వచ్చేవాడిని. ఎందుకంటే ఈ పిల్లలు ఈ వాతావరణం అంటే నాకు చాలా అభిమానం. అందుకోసమే ప్రతి సంవత్సరం ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నా చేతుల మీదుగా ఈ పిల్లలకు భోజనాలు పెట్టడం, అలాగే నా చేతుల మీదుగా మా అన్న మదన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆటల పోటీలు పెట్టడం కూడా సంతోషకరంగా సెలవుస్తున్నాను. ఈ పిల్లలంతా బాగా చదువుకోవాలి, మంచి ప్రవర్తనతో కూడినటువంటి విద్యను ప్రసాదించడానికి గురువులు అందరూ ఇంతకు ముందు కంటే 4 ఉపాధ్యాయులు ఎక్కువగా రావడం జరిగింది. మన స్కూల్కి మంచి క్రెడిట్ తీసుకొస్తారని చెప్పి మొన్న నేను వచ్చిన రోజు హెచ్ఎం గారు చెప్పారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చదువుతున్నారు, కరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం చెప్పారు అనేటటువంటిది కూడా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ స్కూల్కి 2 రేకుల రూమ్లు అడగడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాను. రేకుల రూమ్లు కాదు అందరిని ఇప్పుడు అడిగాను. ఒక రూము స్లాబ్ వేసి ముందు ఏర్పాటు చేస్తాను. ఇదే ప్లేస్లో ఒక రూమ్ని మేము ఇద్దరం కలిసి స్లాబ్ రూమ్ కరెక్ట్ అయినటువంటి ప్లే గ్రౌండ్ లేదు, ఈవో గారు ప్లే గ్రౌండ్ లేదు, అలాగే వసతులు లేవు, ఖచ్చితంగా ఇది కుదరదు అని చెప్పారు. ఆ మాట నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను. అమ్మ ఈ విధంగా అంటున్నారు, కాకపోతే మేమంతా కలిసి ఒక రూమ్ ఏర్పాటు చేస్తాము, అలాగే ఏమైనా కావాల్సి ఉంటే వసతులు కూడా ఏర్పాటు చేస్తాము, మీరు సహకరించి చెప్పండి అమ్మా అనగానే ఈవో గారిని వెంటనే పిలిపించి ఖచ్చితంగా పడుగుపాడంటేనే పేదలు బడుగు వర్గాలు ఉండేటటువంటి ఊరు, వీళ్ళు హైవే ఉంది, హైవే మీద పోలేరు అవతలకి, ఖచ్చితంగా స్కూల్ ఇవ్వాల్సిందని చెప్పి మేడం గారు ఈవో గారిని అడగడం, వెంటనే శాంక్షన్ చేయించడం జరిగిపోయింది. మనకి హై స్కూల్ అనేది కలగా మిగిలేది, ఆ కళని ఈరోజు నిజం చేసుకున్నాం, ఎంతో సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా విద్యా కమిటీలు అనేది వేసి ప్రతి స్కూల్లో విద్యా కమిటీని నియమించి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులకి మీటింగ్ చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ పడుగుపాటు స్కూల్ను కూడా తీసి వెంకటేశ్వరంలో విలీనం చేయాలని గతంలో తీర్మానం చేశారు. దాన్ని ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు మదన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోయాం. డీసీ నన్ను కానీ అందరం గ్రామస్తులని తీసుకోపోతే దాని వెంటనే ఎమ్మెల్యే గారు డిఈఓ గారితో మాట్లాడి ఇది 9th 10th వరకు కూడా కంటిన్యూ చేసేటట్టు 7th 8th దాకా ఉన్న స్కూల్ని కోవూరు టీఎన్సీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ దగ్గర రైల్వే ట్రాక్ కానీ హైవే దాటి పోలేరని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేదు పడుగుపాటులో. ఈ స్కూల్ ఈసారి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 10th వరకు చేయడం ఇది చాలా గర్వంగా భావిస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో ఇదే 10th వరకు ఉన్న స్కూల్. అదేవిధంగా ఇక్కడ 2 రూములు శిథిలావస్థకు చేరాయని చెప్పారు. అది కూడా ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులు మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మరలా తీసుకోబోయి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పి పడుగుపాటు స్కూల్కి నేను కోరుతున్నాను.